నమస్తే, లర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈరోజు లోటస్ స్టెమ్తో ఒక స్నాక్ చూద్దాం. నేను చాలా రోజుల నుంచి ఇది చెయ్యాలని చూస్తున్నాను, కానీ నాకు ఈ లోటస్ స్టెమ్ దొరకలేదు. నేను హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ దొరికాయి. కొద్దిగా నల్లగా ఉన్నాయి, కానీ తొక్క తీస్తే బాగానే ఉన్నాయి. దీంతో లోటస్ స్టెమ్ హనీ చిల్లీ ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా తొక్క తీసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని నల్లటి పోర్షన్ని చాక్తో కోసేసి ఒక చిప్స్ కట్టర్ సహాయంతో పల్చటి చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మన దగ్గర చిప్స్ కట్టర్ లేకపోయినప్పుడు చాక్తో కూడా పల్చగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన వెంటనే వీటిని నీటిలో వేయాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. నీటిలో వేసిన తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని ఒక పొడి గుడ్డ మీద వేసి ఆరబెట్టాలి. ఇవి ఆరేలోపు సాసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. టమాటో కెచప్ ఒక 3 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 3 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ లోటస్ స్టెమ్ని ఒక ప్లేట్లో వేసి అరరూట్ పౌడర్, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చేత్తో ఇలా గుచ్చెత్తుకుంటే సరిపోతుంది. దీనిని వేడిగా ఉండే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఫ్లేమ్ మీడియం టు హైలో ఉంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. వీటిని ఇలాగా పప్పన్నంతో తిన్నా చాలా బాగుంటాయి, సాంబార్ అన్నంతో తిన్నా బాగుంటాయి, లేదా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు వీటిని స్నాక్స్ లాగా కూడా మనం తీసుకెళ్ళచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఒక కడాయి వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయినంత వరకు వేయించాలి. ఫ్లేమ్ మీడియం టు హైలోనే ఉండాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ నాకు చాలా ఎక్కువ అనిపించింది, అందుకే నేను కొద్దిగా తీసేసి పక్కన పెట్టేశా. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాసెస్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకొని ఉడికించాలి. ఇలా మరుగుతూ ఉండేటప్పుడు తేనె వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల తేనె వేశాను. ఇది మరుగుతూ ఉండేటప్పుడు 1/2 టీ స్పూన్ కార్న్ స్టార్చ్ని నీటిలో కలుపుకొని అది కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఈ లోటస్ స్టెమ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. లోటస్ స్టెమ్ ముందుగా వేయించి ఉంచుకోవచ్చు, ఈ సాసెస్ ప్రిపేర్ చేసి కూడా ముందుగా ఉంచుకోవచ్చు. రెండు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకుంటే చాలా క్విక్గా ఇది తయారవుతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.